హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో చాలా రోజులు అవుతుందన్నమాట మన ఛానల్లో వీడియో చేయక. చాలామంది అయితే అడుగుతున్నారు, మీ కారు ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చెప్పండి, మేము కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాము. 7 సీటర్, మీరు మనాలి వరకు వెళ్ళారు, ఇటు కర్ణాటక రెగ్యులర్గా ట్రిప్స్ చేస్తూ ఉంటారు, దట్టు 7 సీటర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. మన వెహికల్ అయితే రీసెంట్గానే 20,000 కిలోమీటర్స్ సర్వీస్ అయితే అయింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే 24,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఈ వెహికల్ గురించి నాకు ఒక ఐడియా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. నేను తీసుకున్న వెహికల్ ఏంటంటే కియా కారెన్స్ డీజిల్ బేసిక్ వేరియంట్ అయినటువంటి ప్రీమియం వేరియంట్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ నాకు అప్పుడు 15,50,000 పడింది. బేసిక్ వేరియంట్ అనమాట. ఈవెన్ సెంట్రల్ లాకింగ్ కూడా రాదు. సో నేను సెంట్రల్ లాకింగ్ కూడా ఎట్లా అయితే ఓఈఎంకి ఉంటుందో అట్లా చేయించిన. టచ్ స్క్రీన్, స్పీకర్స్, కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెహికల్ తీసుకున్న ఒక 3,000 కిలోమీటర్స్ తర్వాత నేను మనాలి స్టార్ట్ అయిపోయినా అనమాట. మనాలి మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. నేను ఇంకా ఢిల్లీ వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ ఢిల్లీకి వచ్చేసిన ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెహికల్ అనేది ఇంజన్ చెక్ లైట్ వచ్చింది. ఏంటా అని చూస్తే అక్కడ నియర్ బై ఏదైతే సర్వీస్ సెంటర్ ఉంటుందో ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చూపిస్తే ఏమన్నారంటే, ఇక్కడ ఫ్యూయల్ అనేది కొంచెం కల్తీ ఉంటుంది, ఆ ఫ్యూయల్ వల్ల మీకు అలా అయిందని చెప్పిర్రు. ఫోర్స్ఫుల్గా రీజనరేషన్ చేసిర్రు, మొత్తం రీసెట్ కొట్టిర్రు, చెక్ లైట్ అంతా పోయింది. ఓకే ఫైన్ అనుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ మధ్యలోకి రాగానే మళ్ళీ వచ్చింది సాగర్ దగ్గర మళ్ళీ రీసెట్ కొట్టించిన. మళ్ళీ ఒక గంటకు వచ్చింది. ఇదేంటి తేడాగా ఉందనేసి అలాగే వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే కియా నాగోల్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ సెంటర్కి వెహికల్ అనేది సబ్మిట్ చేసినాం అనమాట. సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే డిపిఎఫ్ పోయింది, సో డిపిఎఫ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండర్ వారంటీలో ఉంది కాబట్టి వెహికల్ మీకు వారంటీలో చేంజ్ అయిపోతుంది అన్నారు. అండ్ డిపిఎఫ్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ కూడా ఆర్డర్ పెట్టేసారు. ఆలోపే ఇంకా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల 10,000 కిలోమీటర్స్ అసలు చూస్తుండగానే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ చేసిర్రు, ఇచ్చారు, ఇంకా పార్ట్ రాలేదు అన్నారు. సెకండ్ సర్వీస్ ఆల్మోస్ట్ టైం వచ్చేసింది. 19,000కే చేయించేసిన. ఎందుకంటే యాక్చువల్గా 20,000కి చేయించాలి. బట్ మధ్యలో నేను కర్ణాటక వెళ్ళే రీసెంట్ ట్రిప్ ఉంది కదా, సో ఆ ట్రిప్ ఉంది కాబట్టి మధ్యలో మళ్ళీ వాళ్ళు ఏమి ప్రాబ్లం కాదు అని చెప్పిర్రు. బట్ నాకు ఎందుకు రిస్క్ ఎందుకు అనేసి 19,000కే చేయించేసిన అనమాట. వారంటీ అనేది అటు ఇటు అవ్వకుండా ఒక 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగినా కానీ అదే వంక చెప్పి వారంటీ రాదు అది ఇది అని ఆటలు ఆడతారనమాట సర్వీస్ సెంటర్ వాళ్ళు. సో అందుకే పోతే పోయింది అనేసి 1000 కిలోమీటర్స్ ఏముందనేసి సర్వీస్ చేయించేసిన. సో ఆ సర్వీస్ చేయించిన తర్వాత ఇంకా నాకు పార్ట్ వచ్చింది. పార్ట్ అనేది రీప్లేస్ చేసిర్రు. ఎగ్జాక్ట్గా ఏ పార్ట్ పోయింది, ఏ పార్ట్ రీప్లేస్ చేసిర్రు అనేది నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది ఆక్సిజన్ సెన్సార్ అంటారు. ఇది కనెక్ట్ అయి ఉన్న పార్ట్ డిపిఎఫ్ అంటారు అనమాట. డిపిఎఫ్ అంటే ఏంటంటే డీజిల్ కార్స్లో ఏదైతే పొల్యూషన్ ఎక్కువగా జనరేట్ అవుతుందో అది డైరెక్ట్గా మన ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వకుండా ఈ డీజిల్ పార్టికులేట్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే యాడ్బ్లూ తోటి కలిసి ఏదైతే వేస్టేజ్ నైట్రస్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్నంతా కొంచెం ప్యూరిఫై చేసి కొంచెంగా మన ఎన్విరాన్మెంట్లోకి వదులుతూ ఉంటుంది అనమాట. అండ్ దట్టు ఈ డిపిఎఫ్ అనేది ఎప్పుడైతే ఒక 50 మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ సమ్ ఏదో ఉంటుంది ఆ పర్టికులర్ రేంజ్ అవ్వగానే ఆటోమేటిక్గా సెల్ఫ్ రీజన్ అయ్యి మొత్తం మళ్ళీ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఫిల్ అవుతుంది, ఫిల్ అవ్వగానే ఖాళీ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. ఇక్కడ ఏమైందంటే కియా నుంచే ఈ డిపిఎఫ్ అనేది ఇష్యూ వచ్చిందనమాట. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు, రీప్లేస్ అయితే చేసిర్రు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ ఇష్యూ ఏంటంటే గేర్ బాక్స్. నేను తీసుకున్నది ఐఎంటీ ట్రాన్స్మిషన్ అనమాట, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే క్లచ్ ఉండదు కానీ మాన్యువల్గా గేర్లు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాగ చేంజ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తా కాబట్టి సో కొంచెం క్లచ్ లేకపోతే బాగుంటుంది, మాన్యువల్ ఫన్ ఉంటుంది, ప్లస్ కొంచెం సెమీ ఆటోమేటిక్గా కొంచెం రిలాక్స్డ్ పొజిషన్లో ఉండొచ్చు అన్న ఇదితో మేము ఇది తీసుకున్నాం అనమాట. మాన్యువల్ కంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది, అంటే పవర్ అంత ఇన్స్టాంట్గా చేంజ్ అవ్వవు గేర్లు. స్మూత్గా అవ్వవా అంటే స్మూత్గా అవుతాయి. మాన్యువల్ ఎలా అయితే గేర్ షిఫ్ట్ అవుతుందో అలాగే అవుతుంది. కాకపోతే ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ 2 గేర్స్లోనే కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ అన్ని గేర్స్ పొజిషన్స్లో ప్రాపర్ స్మూత్గా బటర్ స్మూత్ ఉంటుంది అనమాట గేర్ బాక్స్ అనేది. సో ఇక్కడ కూడా నాకైతే మంచిగా అనిపించింది. గేర్ బాక్స్ బాగుంది, ఇంజన్ బాగుంది. ఇంజన్ ఎట్లానంటే 1500 cc వస్తుంది ఇందులో. డీజిల్ ఇంజను క్రెటా, సెల్టాస్, క్యారెన్స్, సానెట్, వెన్యూ, వెర్నా, ఈ అల్కజార్, ఈ ఆల్మోస్ట్ అన్ని ఒక 5, 6, 7 కార్స్లో ఇదే ఇంజన్ అనమాట. సో నేను ఫస్ట్ ఈ కార్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇంజను
అండ్ దీని రిలయబిలిటీ, ఇంజన్ బాగుంటుంది అండ్ మైలేజ్ కూడా అనుకున్నట్టుగానే వస్తుంది. నేను ఏ రకంగా వెళ్ళినా కానీ నాకు మినిమం 18 వస్తుంది. నేను మ్యాక్సిమం అన్ని పెద్ద పెద్ద కార్లతో రేస్ చేసుకుంటా వెళ్ళిపోతా, కొంచెం ప్రీమియం కార్స్ వాటితోటి. సో 120, 130, 140, 150 వరకు వెళ్ళిపోతాను అనమాట. సో అట్లా చూసుకున్నా నేను రఫ్ అండ్ టఫ్ ఎట్లా కొట్టినా కానీ నాకు మినిమం 18 వస్తుంది అనమాట. విత్ ఫన్ తోటి నాకు 18 వస్తుంది మైలేజ్. మంచిగా నీట్గా సుకుమారంగా నడిపితే మాత్రం 24, 25 కూడా వస్తుంది. సో ఇంకా మీరు ఆన్ అండ్ యావరేజ్గా 18 నుంచి 22 అట్లా వేసుకోండి. ఈ సైజ్ ఆఫ్ వెహికల్కి ఆ మైలేజ్ అంటే బెస్ట్ అనమాట. సో ఇంకా ఫీచర్స్ అంటే ఏముండవు, ఒక్కసారి మళ్ళొకసారి చూపిస్తాను. టచ్ స్క్రీన్ ఇవి ఇన్స్టాల్ చేయించిన. అక్కడ టచ్ స్క్రీన్ ఉంటుంది, 4 స్పీకర్స్, రియా 360 డిగ్రీ కెమెరా ఇన్స్టాల్ చేయించినాము. ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ కూడా ఇన్స్టాల్ చేయించినాం అనమాట. అంతే, మేజర్గా అయితే ఏముండదు. ఇంకా ఎలాయ్ వీల్స్ ఇలాంటివి అయితే ఏం చేంజ్ చేయించలేదు. ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే బండి గురించి. సో ఇప్పుడు సర్వీస్ గురించి మాట్లాడతా. సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందంటే, సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు బాగాలేదు. వాషింగ్కి ఇచ్చినా కానీ బండి మనం ఇంట్లో కడుక్కున్నా కానీ కొంచెం నీట్గా కడుక్కుంటాం అనమాట. వాషింగ్ అనేది వరస్ట్గా ఉంటుంది. మనం చెప్పిన కంప్లైంట్స్ అసలు క్లియరే చేయరు. మనం ఏదైతే కంప్లైంట్ చెప్తామో ఆ కంప్లైంట్ అసలు పట్టించుకోరు. అండ్ అసలుకి ఓవరాల్గా చూస్తే అసలుకి సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది అంత లేదు గైస్. మనం కియా నాగోల్ అనే బండి తీసుకున్నాము, కియా నాగోల్ నుంచే సర్వీసెస్ అనేవి చేయిస్తున్నాము. బట్ రెస్పాన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే మనం రీసెంట్గా DPF ఏదైతే చేంజ్ చేయించినామో అప్పుడు వీళ్ళు 20 days వెహికల్ పెట్టుకున్నారు. ఒక్క DPF పార్ట్ చేంజ్ చేయడానికి 20 days వెహికల్ పెట్టుకుంటే నేను 1 month EMI నేను ఎట్లా కట్టాలి? నేను కార్ యూజ్ చేసుకోకుండా 1 month EMI ఎందుకు కట్టాలి? అదొకటి మెయిన్ ఇష్యూ అనమాట. పార్ట్ ఆర్డర్ పెట్టుకొని పార్ట్ వచ్చినాక 3 to 4 daysలో చేసి ఇవ్వచ్చు కదా. నార్త్లో వితిన్ 1 day చేసిస్తారు. వాళ్ళకి పార్ట్ వచ్చిన తర్వాత సార్ పార్ట్ వచ్చింది వితిన్ 1 day బండి అయిపోతుంది అని అంటారు. ఇక్కడ అది లేదు. అండ్ నేను ఈ పార్ట్ చేంజ్ చేసేటప్పుడు నేను నీట్గా చెప్పా, పార్ట్ చేంజ్ చేసేటప్పుడు నన్ను పిలవండి నేను వస్తాను అని చెప్పా. నన్ను పిలవలేదు. అండ్ అట్లీస్ట్ ఆ పార్ట్ ఏదైతే రీప్లేస్ చేశారో ఆ రీప్లేస్ చేసిన పార్ట్ నాకు ఫోటో పెట్టండి. అలాగే EGR, ఇంటర్ కూలర్, మ్యానిఫోల్డ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కార్బన్ పార్టికల్స్ ఏవైతే జమ అవుతాయో ఆ పార్టికల్స్ని క్లియర్ చేస్తారనమాట. క్లియర్ చేయడం వల్ల మచ్ మోర్ స్మూతర్ అవుతుంది ఇంజన్ అనేది. అవి క్లీన్ చేస్తాము అది ఇది అన్నారు. ఆ క్లీన్ చేసే పార్ట్స్ అయినా ఫోటో పెట్టండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ టెక్నీషియన్ మొబైల్ మొత్తం స్టోరేజ్ నిండిపోయి హ్యాంగ్ అయిపోయింది, అందుకే ఆయన డిలీట్ చేశాడు ఫొటోస్ అని ఇట్లా కాకమ్మ కబూర్లు అయితే చెప్తూ ఉంటారు. అన్నీ ఎప్పుడు ఏది చెప్పినా కానీ ఏది చేయరు. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో 12 volt పవర్ సాకెట్ వస్తుంది. ఆ సాకెట్ అనేది ఇప్పటికీ ఖరాబ్ అయిపోయిందనమాట. అది చేయమని చెప్పినా అది కూడా చేయలేదు. దాంట్లో ఫ్యూజ్ పోయింది అది ఇది అని అన్నారు, దాన్ని ఇప్పటి వరకు చేయలేదు. అంటే దీంట్లో అన్ని Type-C పోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అవ్వట్లేదు. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ నేను ఇక్కడ టైర్ ఇన్ఫ్లేటర్ ఇవి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు నాకైతే కావాలి కదా. Type-C పోర్ట్ తోటి అయితే ఇన్ఫ్లేటర్ వర్క్ చేయదు కదా, 12 volt పవర్ సాకెట్ తోటే వర్క్ చేస్తుంది. అదొకటి ఇష్యూ అనమాట. ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే సర్వీస్ అనేది అంత బాగాలేదు. ఇదొకటైతే క్లారిటీగా చెప్పగలను. ఇక కియా బ్రాండ్ తీసుకోవాలా కన్సిడర్ చేయాలా అంటే ఫస్ట్ నేను బ్రాండ్ గురించి మాట్లాడతా. నేను ఇప్పటి వరకు అయితే మాత్రము ఫోర్డ్, హ్యుండై, అలాగే మారుతి సుజుకి, టాటా ఇవన్నీ చూసినా. ఇవన్నిట్లలో ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్లీ మారుతి, హ్యుండై ఉంటాయి. సెకండ్ ప్లేస్లో టాటా కంటే వరస్ట్ అని చెప్పొచ్చు ఇది సర్వీస్ విషయంలో. DPF చేంజ్ చేసే సమయంలో ఏమైందంటే బండి టెస్టింగ్కి తీసుకెళ్ళారు. ఆ 20 days టైంలో మొత్తం చేంజ్ అయినాక టెస్టింగ్ రోడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ టెస్ట్ కూడా ఒక 100 to 150, 200 kilometers రోడ్ టెస్ట్ ఉంటుంది. ORR మీద రోడ్ టెస్ట్ చేసారు. ORR మీద రోడ్ టెస్ట్ చేసినప్పుడు ప్రాపర్ పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని రీజనరేషన్ ఇలాంటివి చేసుకోవాలి కదా. ORR మీద సైడ్కే పెట్టిరనమాట. నాకు చలాన్ పడ్డది. నో పార్కింగ్ జోన్లో పెట్టడం వల్ల 1000 rupees చలాన్ పడ్డది. ఇంత బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఎంత ORR అయినా కానీ ఒక పార్కింగ్ జోన్ అనేది ఉంటుంది, సైడ్ పెట్టుకోవాలి, పార్క్ చేయాలి అని. ఇప్పుడు ఓన్ వెహికల్, నా వెహికల్ అనుకోండి, నేను నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా, ఎందుకంటే నేను పే చేసుకుంటా. బట్ మీరు నా వెహికల్కి సర్వీస్ చేసేటోళ్ళు మీరు హ్యాండిల్ చేసే థింగ్ అనేది ఎలా ఉండాలి, సాఫ్ట్గా నీట్గా హ్యాండిల్ చేయాలి. తీసుకెళ్ళి ORR మీద ఇష్టం వచ్చిన దగ్గర పెడతా అంటే 1000 rupees చలాన్ ఇష్యూరు. నేను వెంటనే మళ్ళీ వీళ్ళదో గ్రూప్ ఉంటుంది అనమాట, ఆ గ్రూప్లో పెట్టేస్తే సర్వీస్ మేనేజర్ ఉండి ఆయన కాల్ చేసి, సార్ మీకు నెక్స్ట్ సర్వీస్లో ఆ 1000 rupees అనేవి లెస్ చేస్తాము అని చెప్పారు. అదొకటి కొంచెం ఇంకా ఏదో ఇక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, సొల్యూషన్స్ అనేవి వాళ్ళే ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఇదొకటి అయితే ఇట్లా ఉంటుంది. అండ్ మనము ఏదైనా రిక్వెస్ట్ రేజ్ చేసినా ఏం చేసినా కానీ కంప్లైంట్ ఇచ్చుకున్నా కానీ సర్వీస్ అండ్ ఏదైతే మన కస్టమర్ కేర్ ఉందో జస్ట్ మెయిల్ వస్తుంది. ఈ పర్టికులర్
పర్సన్స్ ఉన్నారు ఈ పర్టికులర్ సర్వీస్ సెంటర్లో అని వస్తుంది, కానీ ఏ ఒక్కడు ఫోన్ చేయడు. సర్వీస్ మేనేజర్ అయినా కానీ ఎవ్వడు ఫోన్ చేయడు. ఫోన్ చేసి సార్ అసలు ఎందుకు రిక్వెస్ట్ రైజ్ చేశారు, ఏంటి ప్రాబ్లం, ఏంటి మీకు ఎక్కడ ఇష్యూ రైజ్ అయింది, మీకు మా సర్వీస్ అనేది నచ్చలేదా, ఏంటి మినిమం అడగను కూడా అడగను అనమాట. సో జస్ట్ ఒక మెయిల్ పడేస్తారు, అందులో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మనమే ఫోన్ చేసుకోవాలి. మనం ఫోన్ చేసుకొని మన ఇష్యూని మనం అడ్రస్ చేసుకోవాలన్నమాట. వేరే వేరే సర్వీస్ అంటే వేరే వేరే బ్రాంచ్ యూజ్ చేసామని చెప్పా కదా, ఇంత చెత్త ఎక్కడా లేదు. వాళ్ళు ప్రాపర్గా ఏదైతే మనం కంప్లైంట్ రేజ్ చేసామో వణికిపోతారు. మేనేజర్లు అయినా ఎవరైనా కానీ వణికిపోయి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్, ప్లీజ్ సార్ ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇలాగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మేము చూసుకుంటాం సార్, మీరు రిక్వెస్ట్ అనేది ఇట్లాంటి కంప్లైంట్ అయితే రేజ్ చేయకండి, ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము హ్యాండిల్ చేస్తాం, దగ్గరుండి చేపిస్తాం అని నీట్గా ఉంటుంది. సర్వీస్కి ఇచ్చినప్పుడు ఆ బండి అది వీల్ అలైన్మెంట్ అంటారు, వీల్ బ్యాలెన్సింగ్ అంటారు, రీడింగ్స్ ఎవరైనా షీట్ ఇస్తారు కదా, మీకు ఇంత ఈ పర్టికులర్ వీలు ఇంత రీడింగ్లో సెట్ చేసాము, ఇంత ఉంది అని షీట్ ఇస్తారు కదా, ఆ షీట్ కూడా ఉండదు ఇక్కడ. జస్ట్ వీల్ అలైన్మెంట్ చేసినాము, బ్యాలెన్స్ వీల్స్ వెయిట్స్ యాడ్ చేసినాము, బిల్ వచ్చేస్తుంది అంతేగాని ఇంత షీటు, ఈ పర్టికులర్ షీటు నేను 15 సంవత్సరాల క్రితము డిజైర్ ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు వాడు వీల్ అలైన్మెంట్ చేసి నీట్గా షీట్ ఇచ్చాడు, ఏ వీలు ఎంత యాంగిల్లో ప్లేస్ అయ్యి ఉంది ఏంటి అనేది. అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఈ పనికిరాని కియాలో ఇప్పుడు కూడా లేదనమాట. అట్లా ఉంటుంది. బ్రాండ్ గురించి మాట్లాడితే నాకైతే బీపీ లేచిపోతుంది. కియా గురించి మాట్లాడితే టాటా వరస్ట్ అనుకుంటారు కదా, టాటా కంటే వరస్ట్ సర్వీస్ అనేది కియాలో ఉంటుంది. అట్లా ఈవెన్ సేల్స్ విషయంలో కూడా వరస్ట్ ఉంటుంది. సేల్స్ విషయంలో ఎట్లా అంటే నన్ను ఎప్పుడో మార్నింగ్ పిలిచిండాడు బండి డెలివరీ ఇస్తా అని, ఈవినింగ్ 4 o'clock ఇచ్చిండు డెలివరీ వాడు. మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు షోరూంలోనే కూర్చున్నా, అవుతుంది అని అంటున్నాడు, వేరే బండ్లని డెలివరీ ఇస్తున్నారు. ఈ సేల్స్ విషయంలోనైనా సర్వీస్ విషయంలోనైనా కానీ వీళ్ళకి చాలా నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది పబ్లిక్లో. అండ్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఏదో సక్సెస్ అయినాం అనుకుంటున్నారు, వీళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. సెల్టాస్ ఆల్రెడీ డ్రాప్ అయిపోయినాయి, వాళ్ళకి కూడా తెలుసు ఆ ముక్క. సెల్టాస్ డ్రాప్ అయిపోయింది, సానెట్ డ్రాప్ అయిపోయింది. కారెన్స్ కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తుంది స్టెబిలిటీ అనేది. ఇప్పుడు మీరు సెల్టాస్ సానెట్ చూసుకోండి, జస్ట్ 5,000 10,000 యూనిట్లు, ఇది ఒక 6,000-7,000 యూనిట్లు. ఇప్పుడు సిరాస్ వచ్చింది, అది కూడా పెద్ద ఏం లేదు, ఎందుకంటే అటు కైలాక్ కొట్టుకొని వెళ్ళిపోతుంది దాన్ని. సో స్కోడా కైలాక్ అనేది ఎట్లా ఉందో మీకు తెలుసు మార్కెట్లో. సో అంతా అయిపోయింది, కియా పని అయిపోయింది. సో ఇదన్నమాట. ఓవరాల్గా చూస్తే ఈ వెహికల్ తీసుకోవాలంటే ఫస్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే కంఫర్టబుల్ ఉంటుంది బండి. ఎంత కంఫర్టబుల్ అంటే ఇంకా ఇంకో 10 lakhs ఎక్స్ట్రా బడ్జెట్లో ఉన్న బండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈవెన్ క్రిస్టా కూడా ఇంత కంఫర్టబుల్ ఉండదు నాకు అనిపించింది. క్రిస్టా ఉండదు, హై క్రాస్ అంత కంఫర్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సీటింగ్ కంఫర్ట్ అయినా కానీ 7 members కాదు 7 to 8 members కూడా ప్రాపర్గా కూర్చోవచ్చు. నా సైజు ఉంటే మాత్రం 4, 3, 7, 9 members కూర్చోవచ్చు. నా సైజు ఉంటే సెకండ్ రోలో 4 members, థర్డ్ రోలో 3 members, ఫ్రంట్ 2 members, 9 members, 7 to 9 seater అనొచ్చు దీన్ని ఈజీగా చెప్పాలంటే. నార్మల్గా కూర్చోవడం కాదు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, లెగ్ రూమ్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతా. సస్పెన్షన్ అదిరిపోతుంది, ఇంజన్ బాగుంటుంది, రిఫైన్మెంట్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంటుంది, మీకు మైలేజ్ వస్తుంది. నేను IMT తీసుకున్నా కదా, నేను కంటిన్యూస్గా 5 గంటలు ఒకే డ్రైవర్ సీట్లో కూర్చొని నడిపినా అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, అంత కంఫర్ట్ ఉంటుంది. IMT ట్రాన్స్మిషన్ వల్ల అదొకటైతే అడ్వాంటేజ్ ఉంది. మైలేజ్ బాగుంటుంది, ఇంజన్ బాగుంటుంది, సస్పెన్షన్ ఉంటుంది, అండ్ కంఫర్ట్ బాగుంటుంది. బండి లుక్ కూడా చూడడానికి ఫ్రంట్ నుంచి అగ్లీగా ఉంటుంది అనుకోండి. నేను కూడా ఈ బండి కొంటా అని అనుకోలేదు బండి లాంచ్ అయినప్పుడు, బట్ కొనాల్సి వచ్చింది అంతే. నా రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతుంది కాబట్టి నేను కొన్నా అంతే. బట్ బండి లుక్ ఫ్రంట్ నుంచి చాలా అగ్లీగా ఉంటుంది, బట్ సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సైడ్ రియర్ ప్రొఫైల్ అదిరిపోతుంది, ఫ్రంట్ నుంచి దరిద్రంగా ఉంటుంది. చూడాలి, ఫేస్ లిఫ్ట్ వస్తుంది ఈ ఏప్రిల్ మే ఆ మూమెంట్లో వస్తుందంట, చూడాలి అది ఎట్లా ఉంటుందో. అది మ్యాక్సిమం కియా సిరాస్ లాగానే ఉంటుంది, ఇట్లా సైడ్కి వస్తాయన్నమాట, LED DRLs అయినా హెడ్ లైట్స్ అయినా కానీ. సో ఇది గైస్ 24,000 kilometers తిరిగిన, ఇక దీని మీద నాది ఇదన్నమాట ఎక్స్పీరియన్స్. సో నేను ఎందుకు డీజిల్ కొన్నానంటే నేను బాగా తిరుగుతాను, పెట్రోల్ తీసుకొని అందులో ఊకే ఫ్యూయల్ కొట్టించుకొని నా వల్ల కాదు. హైబ్రిడ్ తీసుకుందామంటే 7 seaterలో హైబ్రిడ్ లేదు, ఉంది కానీ హై క్రాస్ తీసుకోవాలి. 40-45 lakhs పెట్టి హై క్రాస్ తీసుకునే బదులు ఫార్చునర్ తీసుకోవచ్చు, బట్ ఇప్పుడు అంత నీడ్ లేదు నాకు అంత పెద్ద బండి. సో అందుకే కొంచెం బడ్జెట్లో వెళ్దాం అన్నట్టుగా ఇది తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డీజిల్ కొనాలా, పెట్రోల్ కొనాలా, CNG కొనాలా, ఎలక్ట్రిక్ కొనాలా అంటే నేను ఒకటి నీట్గా చెప్తాను, డీజిల్ కొంటే కొనండి, బట్ ఎట్లానంటే మీరు హైవే మీద తిరగాలి. నేను హైదరాబాద్లో ఉంటాను, లోకల్లో తిరుగుతాను అనుకుంటే మాత్రం డీజిల్ అనేది పనికి రాదు. ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నా కానీ హైదరాబాద్ నుంచి
అవుట్ స్టేషన్ వెళ్తారు, లైక్ బెంగళూరు వెళ్తారు బిజినెస్ పని మీద, గుంటూరు వెళ్తారు, ఆంధ్ర వెళ్తారు, వైజాగ్ వెళ్తారు, విజయవాడ, అమరావతి, ఇట్లా నాగ్పూర్, ఇట్లా ముంబై, ఇట్లా మంచిగా అవుట్ స్టేషన్ గట్టిగా తిరిగే వాళ్ళు కానీ, లేదంటే ఇట్లా టూర్స్ అండ్ ట్రావెల్స్ కమర్షియల్ పర్పస్ యూస్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే డిపిఎఫ్ అనేది మీకు ఎప్పుడు రన్నింగ్లో, వెహికల్ అనేది హైవే మీద రన్నింగ్లో ఉంటుంది కాబట్టి క్లియర్గా ఉంటుంది, బాగుంటుంది. నేను హైదరాబాద్లో తిరుగుతా, ట్రాఫిక్లో తిరుగుతా అంటే తిరగొచ్చు, ఒక మోడరేట్ వరకు తిరగొచ్చు, బట్ ఎక్కువసేపు కూడా ట్రాఫిక్లో తిరగొద్దు. ఎక్కువసేపు కూడా ఇంజిన్ అనేది ఇట్లనే ఉండి ఏసీ వేసుకొని అలాగే ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నామనుకో, ఈ డిపిఎఫ్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోయి చాక్ అంటే జామ్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ బండి స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఐడిల్లో ఉంచొద్దు ఎప్పుడైనా సరే. మీరు సిగ్నల్ దగ్గర ఆగినా కానీ ఎక్కువసేపు ఉంచొద్దు, అదొకటి డిసడ్వాంటేజ్. సో ఇది డీజిల్ అయితే వద్దని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతగా మైలేజ్ కావాలి అనుకుంటే, 5 సీటర్లో కావాలనుకుంటే గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఉంది, అర్బన్ క్రూజర్ హై రైడర్లో కూడా హైబ్రిడ్ అనేది వస్తుంది. ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్ ఆగండి, సేమ్ అవే 2 వెహికల్స్లో 7 సీటర్ హైబ్రిడ్తో వస్తున్నాయి. సో అప్పుడు నేను కూడా ఖచ్చితంగా బండి మార్చేస్తా, హైబ్రిడే తీసుకుంటా. సో ఆ మూమెంట్ కోసం అనమాట నేను కూడా వెయిటింగ్. ఆ పర్టికులర్ ఛాన్స్ మీకు అవైలబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు డీజిల్ అనేది తీసుకోకండి, పెట్రోల్ హైబ్రిడ్ తీసుకోండి. మంచిగా మీకు మైలేజ్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంటుంది. మీరు ట్రాఫిక్లో తిరగండి, ఎక్కడైనా తిరగండి, మనాలి, లదాఖ్ ఎక్కడైనా తిరగండి, ఇట్లా కొట్టగానే స్టార్ట్ అయిపోతుంది. డీజిల్ తీసుకొని డిపిఎఫ్ కనుక నాకు వారంటీ ఉంది కాబట్టి నాకు కవరప్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ వారంటీ లేకపోతే బిల్ ఎంత అవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాగండి. కన్వర్టర్ అసెంబ్లీ క్యాటలిటిక్ ఇక్కడ చూడండి ఎంత ఉందో అమౌంట్, 1,29,980 రూపాయలు ఉంది. 1,29,980 రూపాయలు. ఇది కేవలం జస్ట్ పార్ట్ ప్రైజ్ మాత్రమే. ఇంకా 28% జిఎస్టీ కనుక కలుపుకుంటే 1,70,000 నుంచి 80,000 అవుతుంది ఒక్క డిపిఎఫ్. నువ్వు కారు కొనుక్కొని 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి సంవత్సరానికి 1,80,000 పెట్టి ఎవడన్నా డిపిఎఫ్ మార్చుకుంటాడా? 1,80,000 అంటే మాటలా? ఎన్ని వేల కిలోమీటర్లు తిరగొచ్చు మనము అంత డీజిల్ కొట్టించుకుంటే? సో దాన్ని అర్థం చేసుకొని పెట్రోల్ వెహికల్ మాత్రమే ప్రిఫర్ చేయండి, ఆర్ఎల్స్ హైబ్రిడ్, ఆర్ఎల్స్ ఈవీ. డీజిల్ మాత్రం తీసుకోకండి, చెప్తున్నా కదా, నేను యూజ్ చేశా కాబట్టి చెప్తున్నా. బట్ మీరు మంచిగా హైవేలో మాత్రమే తిరుగుతారు, కమర్షియల్ పర్పస్లో తిరుగుతారు అనుకుంటే ఓకే. కానీ నేను హైదరాబాద్లో ట్యాక్సీ తోలుతా, హైదరాబాద్లో లోకల్లో తిరుగుతా అంటే ఈ బండి పనికిరాదు. ఈ బండి అని కాదు, ఏ డీజిల్ బండి అయినా కొనుక్కోకండి. కొనుక్కుంటే మాత్రం అయిపోయినట్టే. 2 లక్షలు పక్కకు పెట్టుకోండి. 2 లక్షలు పక్కకు పెట్టుకునేటట్టు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. నేను కూడా సజెస్ట్ చేస్తాను. మంచి బండి, మంచి ఇంజన్, మంచి మైలేజ్ వస్తుంది. ఇంకా సర్వీస్ గురించి మాట్లాడితే 10,000 కిలోమీటర్స్ సర్వీస్ అప్పుడు ఒక 5,000 అయింది, సెకండ్ సర్వీస్ అప్పుడు 5,000 అయింది. పెద్దగా అనిపించదు, 5,000 అంటే చాలా స్మాల్ థింగ్. ఈ సైజ్ ఆఫ్ వెహికల్కి రీజనబుల్ అని చెప్పొచ్చు. అంత మరి ఓవర్ గేమ్ ఛార్జ్ చేయరు. అంటే ఇప్పటి వరకు ఫ్రీ సర్వీస్లు అయిపోయినాయి కాబట్టి అట్లా ఉంది. నెక్స్ట్ ఉంటుంది నాకు మ్యూజిక్ ఎంత ఉంటుంది ఏంటి అనేది. ఇంకొక 3,000 to 4,000 వీళ్ళు లేబర్ ఛార్జ్ చేసినా నాకు 5,000 నుంచి 10,000 మధ్యలో వేసుకోండి. ఇంకా బ్రేక్లు బాగానే ఉంటాయి, బ్రేక్స్ మరీ అంత మంచిగా ఆగిపోతాయి అని చెప్పను, బట్ ఓకే. బట్ అంత కాన్ఫిడెంట్ ఫీల్ రాదు బ్రేక్ కొట్టినప్పుడు. స్లోగా చూసుకొని బ్రేక్లు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, బట్ అయినా కానీ అలాగే ఎవ్రీ సర్వీస్లో నేను చెప్తానే ఉన్నాను, వాళ్ళు ఇట్లా వింటున్నారు, ఇట్లా వదిలేస్తున్నారు. సో ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే నా ఎక్స్పీరియన్స్ అనేది. 24,000 కిలోమీటర్స్ తిరిగిన. మీకు డౌట్ ఉన్నదేమో, ఒకసారి నేను రీడింగ్ కూడా చూపిస్తా, ఎందుకు మళ్ళా మీరు డౌట్లో ఉండడం. సో అక్కడ చూడండి 24,000 రీసెంట్గానే ఈరోజే కంప్లీట్ అయింది, 24,014 కిలోమీటర్స్. సో ఇది గైస్ నా ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ 24,000 కిలోమీటర్స్కి. అండ్ నెక్స్ట్ సర్వీస్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను. అండ్ త్వరలోనే మంచి ట్రిప్తో కలుసుకుందాము. అప్పటి వరకు మన ఛానల్ని, వినోద్ బండారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్వడు తీసుకురాని కంటెంట్, ఎవ్వడు చేయని కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. కొంచెం ముందు వెనక లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఎవడు తీసుకురాని కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది, దట్టు తెలుగులో.